ఇక్కడ ఏం చేస్తున్నారో ఏంటో కర్మ కర్మ. అన్న నమస్తే అన్న. ఏ మహేష్ ఇట్లా మాకు నెట్ కావాలన్నా. ఎందుకు? టిఫిన్ కా మీల్స్ కా? మీల్సే అన్న. మంచి వేడి మీద ఉండవు. 1 అవర్ దోసావు. అలాగే అన్న. ఓకే, అది రూమ్ లోపలికి వెళ్తే 9వ నెంబర్ ఓపెన్ ఉంటుంది, అందులోకి వెళ్ళండి. థ్యాంక్స్. ఏంది బాయ్ అట్లా చూస్తున్నావు? వచ్చిన పని ఏదో చూసుకుని పో. ఎస్ఐ గారు సార్ నమస్తే సార్. కానిస్టేబుల్ రిపోర్టింగ్ సార్. పోలీసులు వచ్చారు. ఏంటి అలా చూస్తున్నారు? హలో, నేను మోనార్కుని. ఇక్కడ ప్రకాష్ రాజ్ అయితే ఇక్కడ సాయిరాజు. నేనుండగా ఎవరైనా తప్పు చేస్తే తోలు తీస్తా. మీ గురించి మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి రా. మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారో వాటి గురించి ఆలోచించండి రా. అంతేగాని 5 నిమిషాల ఆనందం కోసం ఏమిట్రా ఈ చండాల పనులు. మీ జీవితాలు నాశనం చేసుకోకండి రా. మరోసారి ఇలా దొరికారో తోలు తీస్తా. చెప్పాను కదా నేను మోనార్క్ని. నన్ను ఎవ్వరూ మోసం చేయలేరు. మంచిగా బతకండ్రా. పొండే. చూసారుగా, అయితే తప్పెవరిది? అట్రాక్షన్ లో తప్పు చేసే పిల్లలదా, లేక స్వేచ్ఛనిచ్చే పేరెంట్స్ దా, లేక డబ్బు కోసం ఇలాంటి నీచమైన పనులు చేసే నెట్ సెంటర్ల ఓనర్లదా? లవ్ లవ్ అంటూ యూత్ విచక్షణ కోల్పోతుందా? అసలు ప్రేమ అంటే ఏంటి? లవ్ ఈస్ ఏ మిరాకిల్. అవును, ప్రేమ ఒక అద్భుతం. ప్రేమతో ఏదైనా సాధించవచ్చు. కానీ నేటి తరం ప్రేమకు అర్థాలు మార్చేస్తున్నారు. లవ్ అంటే ఫ్యాషన్ అయిపోయింది. నిజమైన ప్రేమకు మనం ఇచ్చే నీరాజనం ఇదేనా? ప్రేమికులారా ఆలోచించండి, ప్రేమించండి, ప్రేమతో జీవించండి, ప్రేమను గౌరవించండి. అదే నిజమైన స్వచ్ఛమైన ప్రేమకు మనం సమర్పించే ఈ ప్రేమాంజలి. ప్రేమాంజలి, ప్రేమాంజలి, ప్రేమాంజలి. ఇదిగో చిన్న సైజు గున్నేనుగు పిల్లల గంతులేస్తూ వస్తున్నాడే, వీడి పేరు దుబ్బశేషు. వీళ్ళ బాబు తిని తినక పైసా పైసా కూడబెడితే వీడు మాత్రం తినడానికే పైసలన్నీ తగలేస్తాడు. అనా ఉన్నేనుగుడు వస్తున్నాడనా? అనా ఏనుగు వచ్చేస్తుంది. వెనకాల 2 గుంటనెక్కలు కూడా వస్తున్నాయా? నమస్తే అన్నా. వీడు సీనిగాడు. పాత సినిమాలో కమెడియన్ రాజుబాబులు అంటాడు. వీడు చేసే పని ఉండదు కానీ వేసే వేషాలు మాత్రం ఎక్కువే. నిన్నేరా నన్న. వీడి పేరు బక్కబద్రి. తెలివైనోడే కానీ తెంగరోడు. వీడికి డిప్రెషన్ ఎక్కువ, ఎక్స్ప్రెషన్ తక్కువ. నన్ను కాదే.
ఇక్కడ ఏదో పడినట్టుంది. ఎక్కడుందబ్బా? ఒరే బగభద్రి, 4 పీకేస్తుందిరా. 2 సిగరెట్లు చెప్పుకో. వచ్చిరా వచ్చింది. ఓ ఒరే సీనిగే, నువ్వు తెప్పిస్తావా? కళ్ళు దొబ్బినా బే దొబ్బనా జాంగ్రీ. చిరాకు ఎందుకురా? నీ దగ్గర చేంజ్ ఉంటే నేను తెప్పించచ్చుగా. అరే నీకు సిగ్గుందా బే? నీ అయ్య ఫైనాన్స్ ఓడు, నువ్వు పక్కన ఉన్నోడి తడిమేస్తావు. తడారిపోతుంది ఇక్కడ. రే మా బాబు గురించి నీకు తెలీదురా. మా బాబు శవాల మీద చిల్లరేరుకున్న రకం. నానా నాకు జాకీ టైర్ కావాలంటే ఈ చెడ్డీ ఇచ్చాడ్రా వేసుకోమని. ఈ చెడ్డి అంటారా, లంగట అంటారు. అదేరా మా బాబు 6 నెలలు ఇచ్చిన లింగి. అందుకేనా ఎలక సచ్చిన వాసన వస్తుంది. అరే బావా వచ్చేసా అరే శేషిగే, అరే సీలిగే, అరే బద్రిగా. కచేరీలో కోతుల స్టెప్పులేస్తూ వస్తున్నాడే, వీడి పేరు రాజా. ఊహించాలి గాని వెళ్ళి 2 కింగ్స్ తీసిరా, కాల్చి పెడతా. నా బొంగ పైసలు లేక పరసకాలి ఇక్కడ దమ్మయ్యాలన్నా దుమ్ము రేపాలన్నా మన ప్రేమ కూడా వస్తేనేరా. మరి నువ్వెందుకు వచ్చారా? వాడినే రమ్మనొచ్చు కదా. వస్తాడ్రా, ఎందుకు రాడు? షుగర్ కోసం చేమలు, ఫిగర్ కోసం కుర్రలు రాకంటూ ఉంటారా? అద్దుకో వస్తున్నాడ్రా మన ప్రేమగాడు. ఏరా చోటు, భయపడ్డావా? సారీరా. టీలా ఎదవలకే కదా. అయ్యతల కన్నా ఆ సిగరెట్లు ఇట్టిచ్చి నువ్వు వెళ్ళు. చూడ్డానికి స్మార్ట్గా కనిపిస్తున్నాడే, ఇతగాడే మన కథానాయకుడు. పేరు ప్రేమ్ కుమార్. మెకానికల్ ఇంజనీరింగ్లో టాపర్. వీడి క్వాలిఫికేషన్కి చాలా మంచి జాబ్ ఆఫర్సే వచ్చాయి. కానీ మనోడు వీటిని దేన్ని కేర్ చేయలేదు. ఎందుకంటే మనోడికి ఒక సెల్ఫ్ గోల్ ఉంది. తన కంపెనీకి తానే బాస్ కావాలని ఆశ. అదేంటంటే ఇప్పుడు ప్రజెంట్ యువతరానికి ఇష్టమైన బైక్స్. ఒక లీటర్ పెట్రోల్కి 50 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే స్పోర్ట్ బైక్ని డిజైన్ చేసి ఇవ్వాలని మనోడు కోరిక. చూద్దాం మనోడు తన గోల్ కొడతాడో ట్రాక్ తప్పుతాడు. వెయిట్ అండ్ సీ. రే దానికోసరా వెయిటింగ్. బాబు లీటర్ల కలిచేస్తున్నాడు. అంతేరా. బాగుందా? రండి రండి. ఏంట్రా మామ్, షాక్ అయ్యారా? లేదురా, షేక్ అయ్యాం. కుర్రాల బైక్స్ బ్రేక్ లేసినా వాళ్ళ బ్రెయిన్ క్లాసులు ఇచ్చిన తేడాలు వచ్చేస్తాయి మా. లైఫ్ కైనా బైక్ కైనా మాత్రం స్పీడ్ ఉండాలి, అప్పుడే కిక్. రే వస్తున్న మోడర్న్ ఫిగర్ చూస్తుంటే టీనేజ్ లో పెయిన్ ఏదో వస్తున్నట్టుందరా. రెండ్రా ఓ పట్టు పడదాం. ఒరే నాన్న లేరా, లే. బయట మీ నాన్నగారు అరుస్తున్నారు. లేచి ఈ కాఫీ తాగి మళ్ళీ పడుకో. అబ్బా లే నాన్న, ఉండమ్మా, కాసేపు లే. పడుకొని. పడుకుందు గాని నాన్న, ఈ కాఫీ తాగి మళ్ళీ పడుకో. లేచేసరికి వేడి వేడిగా దోశలేసి పెడతాను, సరేనా? లేనన్నా లే. ఓహోహోహో, అమోఘం, అద్భుతం, సూపర్. ఎంత గారం చేస్తున్నావే ఈ నా కొడుకుని. అసలు నీ గారం వల్లనే బిడిలా అయింది. అయినా బిడిలెందుకు లేస్తాడు? లేవడు. నేను లేపుతాను చూడు. నువ్వు తప్పుకో, తప్పుకో. ఏం చేస్తారు? నాన్న ప్రేమ్ కుమారా, లేనన్నా మీ అమ్మ వేడి వేడి కాఫీ తీసుకొచ్చింది. లేనన్నా. అబ్బా ఏంటి నాన్న ఇది చిన్నపిల్లల్లా? ఏంట్రా కాలిందా? నాకు కాలుతుందే. లేకపోతే ఏంట్రా చిన్నపిల్లల పడుకోవటం? అబ్బాయిని ప్రశాంతంగా పడుకోనివ్వరు కదా. ఉండనిస్తానే, ముందు నువ్వు కాస్త నోరు మూయి. రై ఇలా అయితే ఎలారా? లైఫ్లో సిన్సియారిటీ ఉందా నీకు అసలు? తెల్లవారితే షికార్లు చిందులు. వీడికి వానర సైన్యం, మళ్ళీ వీడొక బాసు, వాళ్ళు వీడికి అసిస్టెంట్లు. సిగ్గులేదంటే నీ ముఖానికి? ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదరా? నానా నా ప్రాజెక్ట్ డిజైన్ ఫారెన్ కంపెనీకి పంపించా. వాళ్ళకి నచ్చితే ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు నా కంపెనీకి నేనే బాసు. పగటికల్లా కనబాక ప్రాక్టికల్గా ఆలోచించు. వాళ్ళకి నచ్చితే ఓకే, లేకపోతే నచ్చుతుంది నానా, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. చూద్దాం, అది చూద్దాం. ఇదిగో అందాక ఈ కాఫీ తాగు. నువ్వు పదా చెయ్యాలిగా. నువ్వు తాగు నానా.
మంజు అమ్మాయి రాలేదేంటి? పిలు. అంజలి, అంజలి త్వరగా రా అమ్మా, పూజకి టైం అవుతోంది. వస్తున్నానమ్మా. పూజ మొదలు పెట్టమ్మా. అరే దొబ్బసేసు, నువ్వు బాలేశ్వరపు భూకంపం వచ్చేలా ఉంది. ఏ బే అరే పట్టుకో 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 బే, పట్టుకోడా వాళ్ళురా ఇప్పుడు అవుట్ చేస్తాను. దూరం వెళ్తాను. అరే అమ్మాయి ఎవరు అని మనల్ని పడడానికి వచ్చిందిరా. అవునరా, నిజమేరా. ఎవరా అమ్మాయి? చూడ్డానికి బాగుంది. హాయ్, ఐఎమ్ అంజలి. అంజలియా గీతాంజలియా? ఓన్లీ అంజలి. ఈ కాలనీ కొత్తగా వచ్చాం, ప్రసాదం తీసుకోండి. ఇచ్చాను ఇచ్చాను ఇచ్చాను. అయ్యి బ్యూటిఫుల్. హలో, ఏంటి అమ్మాయిని ఎప్పుడు చూడలేదా? ప్రసాదం తీసుకోండి. దేవుడా, మన కాలనీలో ఇంత అందమైన అమ్మాయ! ఓ మై గుడ్నెస్. బాబు బాబు ఎట్రా ఇటు?